యా కపరప్రసాద్ గారు, అంటే ప్రజల మనోభావాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? వారు అన్నట్లుగా ఒక డెవలప్మెంట్ చూడడం విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మేము డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ రకరకాల ప్రజలు సెపరేటిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించి కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా చూస్తే రాబోయే ప్రజాస్వామ్యబద్ధంగా జరగబోయే ఎన్నికలకు ప్రజలు ఏ విధంగా సమాయత్తం అయ్యారంటే ఏం చెప్తారు? ప్రజలు ఎన్నికలకు సమాయత్తమే ఉందండి. మనం మొన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చూసినాం కదా, చాలా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ప్రజలు ఎన్నికలను కోరుకుంటా ఉన్నారు. ప్రజలు ఇంకొక అంశం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే వీళ్ళందరూ చెప్పాడు, ఇలా దేశంలో పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒకవైపు, అంటే నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉండే వాళ్ళు ఒకవైపు, ఏదైతే విభజన మనస్తత్వం ఉండే వాళ్ళందరూ ఒకవైపు అనేది తేలిపోయింది. మనము నీళ్లలో రాగేస్తే చెత్త అంతా ఒకవైపు పోయి పేర్కొన్న నీళ్ళంతా ఒకవైపు పోతాయి అనుకుంటాం కదా. ఇప్పుడు తేలాల్సింది చెత్త ఎక్కువ ఉందా, పేర్కొన్న నీళ్ళు ఎక్కువ ఉన్నాయా అనేది తేలాలి. అయితే ఇప్పుడు ఇందాక మురళీ సార్ చెప్పినట్ల ఈ ఎవరైతే విభజనవాదులు ఉన్నారో వాళ్ళందరూ ఐక్యంగా లేరు. వాళ్ళందరిలో స్ప్లిట్ విపరీతంగా కనబడతా ఉంది. కాబట్టి ఆ స్ప్లిట్ కనబడతా ఉంది కాబట్టి రేపు ఓట్ పర్సెంటేజ్ లో తేడా ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇంకొక అంశం కూడా, ఇక్కడ రాహుల్ గాంధీ గారిని చాలా సందర్భాలలో దేశం చాలా క్వశ్చన్ మార్క్ తో చూసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికలలో. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున కులగణన అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడు. అక్కడ ఎస్సీలు ఉన్నారా, ఇక్కడ బీసీలు ఉన్నారా, అక్కడ ఓబీసీలు ఉన్నారా అని చెప్పి ఏడబడితే ఆడ దేని పడితే దానికి అడుగుతున్నాడు. 60 ఏళ్ల నుంచి మేమే పాలించడం అనేటువంటి స్పృహను కోల్పోయి వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, ఈ 15 ఏళ్లలోనే ఏదో అంత అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది కదా. మరి కశ్మీర్ లో ఎన్ని కులాలు ఉన్నాయి? కశ్మీర్ ఎన్నికలలో అయినా రేపు ఈ కులగణన అనేటువంటి అంశాన్ని చెప్పగలుగుతాడా? కశ్మీర్ ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్ల విషయం మాట్లాడగలుగుతాడా? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. నీకు భారతదేశంలో తెలంగాణ ఎంత హక్కు ఉంది, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు లేకపోతే కర్ణాటకకు తమిళనాడుకు ఎన్ని హక్కులు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి చట్టాలున్నాయి, ఏమేమి అంశాలున్నాయి, అవన్నీ కూడా కశ్మీర్ లో ఉండాలనేది కదా అందరు కోరుకుంటుంటారు. మరి ఇక్కడ తెలంగాణలో కులగణన అంశము, కర్ణాటకలో కులగణన అంశము, మహారాష్ట్ర కులగణన అంశం మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, రిజర్వేషన్ల గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ రేపు వాళ్ళ మేనిఫెస్టో జమ్మూ కాశ్మీర్ లో కూడా నేను కులగణన చేపిస్తాను, ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి, అక్కడ ఒక మతం పెడతా ఉన్నాం, ఇక్కడ హిందూ మతం ఉంది, అనేక రకాల కులాలు ఉన్నాయి అంటున్నాం, అక్కడ కూడా ముస్లింలు ఉన్నారు, వాళ్ళు కూడా కులాలు లేని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కశ్మీర్ లో ఉండే కులాల కూడా గణన చేస్తా అని చెప్పగలుగుతాడా రేపు? ఈ హామీ అక్కడ ఇవ్వలేదు అనుకోండి, దేశమంతా ఈయన ఒక బహున్ లాగా వీడు జిల్లాకో మాట రాష్ట్రానికో మాట మాట్లాడుతాడు అని చూసేటువంటి పరిస్థితులలోనే ఉంటది కదా. తర్వాత ఇంకొక మాట, ఏదైతే ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలనేటువంటి ఒకటే ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారిని నిలువరించాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీని నిలువరించాలనేటువంటి లక్ష్యంతో మిగతా పార్టీలు దేశాన్ని కూడా మర్చిపోతా ఉన్నాయి. అంటే దేశంలో ఉండబడే ఐక్యతను దెబ్బతీయడానికైనా సిద్ధమవుతా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ అంటే దేశం గురించి మాట్లాడుతుంది కాబట్టి, బీజేపీ దేశం గురించి మాట్లాడుతుంది కాబట్టి మేము దేశ విభజన గురించి మాట్లాడతాం అనేంత నీచ స్థాయికి మిగతా వాళ్ళందరూ దిగిపోయినారు. అందరూ ఒకటే మాట్లాడేటువంటి పరిస్థితి వస్తా ఉంది. కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, ఉదాహరణకి ఇలా పశ్చిమ బెంగాల్లో జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన తర్వాత ఇష్యూ వచ్చినప్పుడు మరి అందరూ పశ్చిమ బెంగాల్లో జరిగింది, దేశమంతా జరగొద్దు, ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇది చాలా ఘోరం అని చెప్పి మాట్లాడాల్సినటువంటి సందర్భంలో బీజేపీ ఆ విషయంలో మాట్లాడింది. మమతా బెనర్జీ చేసినటువంటి తప్పు ఇలా ప్రజలకు కనబడుతుంది కాబట్టి ఆ తప్పును కళ్ళకు గంతలు కట్టుకొని దాని మీద అయితే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడతాం, లేకపోతే సపరేట్ కూకుంటాం, కామ్గా ఉంటామని చెప్పి ఉండేటువంటి పరిస్థితి అలా నెలకొన్నది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల, లేకపోతే దేశంలో ఎక్కడ ఏ మూల ఇట్లాంటి ఒక సంఘటన జరిగినా నెత్తి నోరు బాదుకునేటువంటి కమ్యూనిస్టులు కానీ, లేకపోతే నక్సలైట్లు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యవాదులం అనేది తమకు తాము చెప్పుకుంటూ డబ్బాలు కుక్కునేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ ఏమైపోయినరు? ఎందుకంటే మమతా బెనర్జీని వ్యతిరేకిస్తే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందేమో, మేము వీక్ అవుతామేమో, అంటే ప్రతి దాంట్లో రాజకీయ కోణాన్ని చూస్తున్నటువంటి ఒక పద్ధతి ఎలా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఈ పద్ధతిని కాంగ్రెస్ పార్టీ కనుక విడనాడకపోతే, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి దేశం ఎంత ముఖ్యమో కాంగ్రెస్ పార్టీకి కూడా దేశం అంతే ముఖ్యం కావాలి. కాంగ్రెస్ పార్టీకే కదా, ఏ పార్టీ కూడా దేశం అనేది అంత ముఖ్యం కావాలి, ఏ పార్టీకి అంత ముఖ్యం కావాలి. ఇలా ఎంత స్థాయి దాకా పోయిందంటే, మనం రాముణ్ణి, బీజేపీ రాముణ్ణి పూజిస్తుంది, రామరాజ్యం అంటుంది అంటే ఆ రాముడు కాదని శివుణ్ణి, దేవుడిని ఇంకొక దేవుడిని సృష్టించి శివుణ్ణి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు. అంటే బీజేపీ రాముణ్ణి మొక్కితే నువ్వు రాముణ్ణి మొక్కవా? అంటే బీజేపీ దేశం గురించి మాట్లాడితే నువ్వు దేశం గురించి మాట్లాడవా?
అంటే ఈ రకమైన మన అంటే ఈయన లోపల ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారు విశృంఖల మనస్తత్వం అనమాట. దానికి అర్థం ఏముండదు, ఎవడో తలమాసినోడు ఈయన చెప్తా ఉంటాడు. వికృతం అంటే ఈయన తెలివి కూడా కాదు, అది ఎవడో తలకు మాసినోడు చెప్తా ఉంటాడు. బీజేపీ వాడు రాముడు అన్నాడు కాబట్టి నువ్వు శివుని గురించి మాట్లాడు అంటే నీకు బీజేపీ హిందువు శివుణ్ణి వేరు, రాముణ్ణి వేరు, కృష్ణుని వేరు చూడట్లేదు. దైవం అంతా సమానమే అని చెప్తున్నారు. కృష్ణుడి గురించి మాట్లాడతారు, రాముడి గురించి మాట్లాడతారు, శివుడి గురించి మాట్లాడతారు కదా. మరి ఇవాళ కృష్ణాష్టమి ఈ సందర్భం ఉంది. మరి ఇంకొకటి కపరప్రసాద్ గారు ఇక్కడ ఇంకొక విషయం. సో ఓకే, మీరు అన్నట్టు ఏదో స్క్రిప్ట్ రాస్తే ఎవరో చెప్తే మాట్లాడింది అని. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. అటు నేషనల్ కాన్ఫరెన్స్ తోటి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే పరిస్థితి, అంటే అలయన్స్ లేనిది ఆఖరికి జమ్మూ కాశ్మీర్లో కూడా, కానీ ఏదో రకంగా అలయన్స్తో దెబ్బ కొట్టాలి బీజేపీని అని. సో ఇది కూడా కొంత కన్సిడర్ చేసుకోవాలి. నేను అలా చెప్తాను. నేను అక్కడికి ఇప్పుడు ఎట్లా తయారైందంటే భారతదేశం మొత్తం మీద 80% విస్తరించున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారి 15కో 16కో పడిపోయింది. గతంలో ఎన్నికలు చూస్తే, మా చిన్నప్పుడు మేము ఎన్నికలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ ఒక వ్యతిరేక అభ్యర్థి ఉండేటోడు, వేరే పార్టీలు లేవు. మా నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో లేకపోతే చూస్తే వేరే పార్టీలు లేవు. కాంగ్రెస్ పార్టీలో మరొక రెబల్ అభ్యర్థి ఉండి ఎన్నికలలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైంది, అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి దేశంలో ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల. ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎంత దాకా పోయినాయి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా బీజేపీని వ్యతిరేకించే ఎవరితోనైనా మేము కలుస్తాం, వాడు దేశానికి వ్యతిరేకంగానే ధర్మానికి వ్యతిరేకంగానే ఏమన్నా కానీ వాళ్ళతో కలుస్తాం అనేటువంటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఇలా నేషనల్ కాన్ఫరెన్స్ తో కానీ ఇలా కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ మినహా మిగతా అన్ని వేర్పాటువాదులే కదా. మిగతా అందరు కాశ్మీర్ సపరేట్ ఉండాలా, కాశ్మీర్ అయితే ఇండిపెండెంట్ ఉండాలా, లేకపోతే పాకిస్తాన్ తో కలవాలా, అసలు ఈ దేశం మాది కాదనేటువంటి పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందాక మురళి గారు చదివినటువంటి మొత్తము నాయకుల సంఖ్య తీసుకున్నా, పార్టీల సంఖ్య తీసుకున్నా, వాళ్ళందరూ ఈ దేశాన్ని నుంచి కాశ్మీర్ ను వేరు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో, ఒక ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి పార్టీలే కదా. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే కాశ్మీర్ లో శాంతి నెలకొనాలి, కాశ్మీర్ భారతదేశంలో భాగమే, ఈ కాశ్మీర్ మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి, కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరుతూ పోరాడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఏమనాలి వాస్తవంగా, కాశ్మీర్ భారతదేశంలో భాగమే, కాశ్మీర్ లో అభివృద్ధి జరగాలి, కాశ్మీర్ లో కులగణన జరగాలి, కాశ్మీర్ లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పి ఎన్నికల్లో పోయి భారతీయ జనతా పార్టీ అవినీతి మీద మాట్లాడు, భారతీయ జనతా పార్టీ నియంతృత్వం మీద మాట్లాడు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకేదైనా ప్రజలకు అన్యాయం చేస్తే, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే వాటి మీద మాట్లాడాలి. కానీ భారతదేశం ఐడియాలజీ నేషనలిజం కాబట్టి నేను ఐడియాలజీ వ్యతిరేకంగా, నా ఐడియాలజీ నేషనలిజం కాదు, నేను దీని వేర్పాటువాదానికి మద్దతు ఇస్తా అంటే ప్రజలు క్షమించేటువంటి పరిస్థితి. ఎన్నికలలో ఏం జరిగింది, ఎన్నికలలో కూడా ఏం జరిగిందండి, పెద్ద ఎత్తున ఏదో మేము గెలిచినాం 99 సీట్లు రాగానే మొత్తం ఆయన అధికారంలోకి వచ్చినట్టు, ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా మాట్లాడుతున్నారు, నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమైనట్టుగా. అసలు ఒకటే నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అన్ని వేర్పాటువాద శక్తులు అందరు కలిపితే వచ్చిన రిజల్ట్ అది. భారతీయ జనతా పార్టీ ఏకోన్ముఖంగా ఒకే ఒక పార్టీ, అంటే ఎన్డీఏలో ఉండబడేటువంటి ఒకే ఐడియాలజీతో ఉన్నటువంటి పార్టీలు అన్ని కలిపితే వచ్చింది. అది వివిధ ఐడియాలజీతో ఉండేటువంటి పార్టీలు అన్ని కలిపి కూటమి కలిపి కట్టి వస్తే వచ్చిన సంఖ్య అది. కాబట్టి దాన్ని చూసి వాపును చూసి బలుపు అనుకుని ఏదో చేస్తే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లేటువంటి అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని నాకు అనిపిస్తా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.